ఓం నమ శివాయ. హర మహాదేవ శంభో శంకర. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలని మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున మనం వినబోయే విషయం ఏంటంటే కార్తీక పురాణంలోని 2వ రోజు పారాయణ గురించి అయితే మనము విందాము. తృతీయ అధ్యాయము. బ్రహ్మర్షి అయిన శ్రీ వశిష్ఠ మహర్షి రాజర్షి అయిన జనకునికి ఇంకా ఇలా చెప్పసాగారు. రాజా, స్నాన దాన జప తపాల్లో దేనిని కానీ ఈ కార్తీక మాసంలో ఏ కొద్దిపాటుగా ఆచరించినప్పటికీ కూడా అది అక్షయమైన ఫలాన్ని ఇస్తుంది. ఎవరైతే సుఖలాలసులై శరీర కష్టానికి జడిసి కార్తీక వ్రతాన్ని ఆచరించరో అటువంటి వాళ్ళు 100 జన్మలు కుక్కలుగా పుడతారు. పౌర్ణమియాం కార్తికే మాసి స్నానాదింస్తు నాచరన్ కోటి జన్మసు చండాలయోనౌ సంజాయతే నృప క్రమాద్యోన్యో సముత్పన్నోద్భవతి బ్రహ్మ రాక్షస అత్రై ఓదాహరంతి మితిహాసం పురాతనం. భావం ఏంటంటే కార్తీక పౌర్ణమి నాడు స్నాన దాన జపోపాసనల్లో ఏ ఒక్కటి కూడా ఆచరించని వాళ్ళు కోటి పర్యాయాలు చండాలపు యోనిలో జన్మించి తుదకు బ్రహ్మ రాక్షసులుగా పరిణిస్తారు అని చెప్తున్నారు. దీనికి అర్థం ఇందుకు ఉదాహరణగా ఒక కథను చెప్తాను విను. తత్వనిష్ఠోపాఖ్యానము. అతి పూర్వకాలంలో ఆంధ్రదేశంలో తత్వనిష్ఠుడని బ్రాహ్మణుడు ఉండేవాడు. సకల శాస్త్ర పారంగతుడు, అసత్యములను పలుకనివాడు, అన్నీ భూతములందునునా దయాళువు, తీర్థాటన ప్రియుడు అయిన ఆ విప్రుడు ఒకానొక తీర్థయాత్ర సందర్భంగా ప్రయాణిస్తూ మార్గ మధ్యంలో గోదావరి తీరాన గల ఒకానొక ఎత్తైన మర్రి చెట్టు మీద కారు నలుపు కాయఛాయ గలవాళ్ళు, ఎండిన డొక్కలు కలవాళ్ళు, ఎర్ర నేత్రములు గడ్డములు కలవాళ్ళు, గృచ్చబడిన ఇనుప తీగలకు మళ్ళీ పైకి నిక్క ఉన్న తల వెంట్రుకలతో వికృత వదనార విందాలతో కత్తులు కపాలాలు ధరించి సర్వజీవ భయంకరులుగా ఉన్న 3 బ్రహ్మరాక్షసులను చూశారు. ఆ రాక్షసుల వలన భయము చేత ఆ మర్రి చెట్టు 4 వైపులా కూడా 12 మైళ్ళ దూరంలో ఎక్కడ ప్రాణి సంచారం అనేది ఉండేది కాదు. అటువంటి భయంకర స్వరూపులైన ఆ రాక్షసులను అల్లంత దూరం నుంచే చూసిన తత్వనిష్ఠుడు అదిరిపడ్డాడు. దానితో బాటే ఆ రాక్షసులు కూడా తనను చూడడంతోనే మరింత భయపడిన వాడై శోకాకుల చిత్తంతో శ్రీహరిని స్మరించసాగాడు. తత్వనిష్ఠుడు శరణాగతి. త్రాహి దేవేశ లోకేశ త్రాహి నారాయణవ్య సమస్త భవ విద్వంసిన్ త్రాహి మాం శరణాగతం వ్యాసం పశ్యామి దేవేశ తత్వోహం జగదీశ్వర. అంటే దేవతలకు లోకాలకు కూడా యజమాని అయిన వాడా నారాయణ, అవ్యయ నన్ను కాపాడు. అన్ని రకాల భయాలను అంతము చేసేవాడా, నిన్నే శరణు కోరుతున్న నన్ను రక్షించు ఓ జగదీశ్వర. నువ్వు తప్ప ఇంకొక దిక్కు ఎరుగని వాడను, నన్ను కాపాడు రక్షించు అని ఎలిగెత్తి స్మరించుచు రాక్షస భయముతో అక్కడి నుంచి పారిపోసాగాడు. అతనిని పట్టి వధించాలనే తలంపుతో ఆ రాక్షసత్రయము అతని వెనుకొని పరిగెత్తసాగినది. రక్కసుల పారునికి చేరవుతున్న కొద్దీ సాత్వికమైన విప్ర తేజస్సు కంటబడటం వలన తెరపి లేకుండా అతనిచే స్మరింపబడుతూ ఉన్న హరినామము చెవులబడుట వలన వెంటనే వానికి జ్ఞానోదయం అయింది. అదే తడువుగా ఆ బాపనికి ఎదురుగా చేరుకొని దండ ప్రణామాలు ఆచరించి అతనికి తమ వలన కీడు కలుగబోదని నమ్మబలికి, ఓ బ్రాహ్మణుడా, నీ దర్శనముతో మా పాపాలు నశించిపోయాయి అని పునః నమస్కరించారు. వారి నమ్రతకు కుదుటబడిన హృదయములతో తత్వనిష్ఠుడు, మీరెవరు? చెయ్యరాని పనులు వేనేని చేయడం వలన ఇలా అయిపోయారు. మీ మాటలు వింటుంటే బుద్ధిమంతుల్లా ఉన్నారు. మరి ఈ వికృత రూపాలేమిటి? నాకు వివరంగా చెప్పండి. మీ భయబాధావాళ్ళు తొలగే దారి చెప్తాను అని అన్నాడు. ద్రావిడుని కథ గురించి అయితే విందాము. పారుని పలుకులపై ఆ రక్కసుల్లో ఒకడు తన కథ ఇలా
వినిపించసాగాడు. విప్రోత్తమ, నేను ద్రావిడను. ద్రవిడ దేశమందలి మందరమనే గ్రామాధికారి అయిన నేను కులానికి బ్రాహ్మణుడైన గుణానికి కుడులుడని వంచనాయమయ వచః చమత్కారుని అయి ఉండేవాడిని. నా కుటుంబ శ్రేయస్సుకై అనేక మంది విప్రుల విత్తాన్ని హరించాను. బంధువులకు కానీ బ్రాహ్మణులకు కానీ ఏనాడు పట్టడన్నమైన పెట్టి ఎరుగను. నయవంచనాలతో బ్రాహ్మణ ధనాన్ని అపహరించడం చేత నా కుటుంబము నాతో సహా 7 తరాల వాళ్ళు అధోగత పాలైనారు. మరణానంతరము దుస్సహాయమైన నరక యాతను అనుభవించి చివరికిలా బ్రహ్మ రాక్షసుడు అయ్యాను. కృపాయత్త చిత్తుడై నాకు ముక్తినిచ్చే యుక్తిని చెప్పు అన్నాడు. ఆంధ్రదేశీని కథ. 2వ రాక్షసుడిలా విన్నవించుకోసాగాడు. ఓ పవిత్రుడా, నేను ఆంధ్రుడను. నిత్యము నా తల్లిదండ్రులతో కలహించుచు వారిని దూషించుచు ఉండేవాడిని. నేను నా భార్య పిల్లలతో మృష్టాన్నాన్ని తింటూ తల్లిదండ్రులకు మాత్రము చద్దికోటిని పడవేసేవాడిని. బాంధవ బ్రాహ్మణ కూటికో ఏనాడు ఒక పూటైన భోజనము పెట్టక విపరీతముగా ధనార్జన చేసి ఆ కావారముతో బ్రతికేవాడిని. ఆ శరీరము కాలము చేశాక నరకాన పడి ఘోరాతి ఘోరమైన బాధను అనుభవించి చివరికి ఇక్కడిలా పరిణమించాను. ఆ ద్రావిడిని వలె నాకు కూడా ముక్తి కలిగే దారిని బోధించుము అని అన్నాడు. తర్వాత పూజారి కథ విందాము. అనంతరం 3వ రాక్షసుడు ముందరకు వచ్చి ఇలా మొరపెట్టనారంభించాడు. ఓ సదాచార సంపన్నుడా, నేను ఆంధ్రదేశ బ్రాహ్మడును. వైష్ణవాలయంలో పూజారిగా ఉండేవాడిని. కామకుడును, అహంభావిని, కఠిన చమత్కుని అయిన నేను భక్తులు స్వామివారికి అర్పించే కైంకర్యాలన్నీ నా వేశ్యలకు అందజేసి విష్ణు సేవలను సక్రమంగా చేయక సగర్వంతో తిరిగేవాడిని. తుదకు గుడి దీపాలలో నూనెను కూడా హరించి వేశ్యలకు ధారపోసి వారితో సంభోగ సుఖములను అనుభవించుచు పాపపుణ్య విచక్షణారహితుడనై ప్రవర్తించేవాడిని. ఆ నా దోషాలకు ప్రతిఫలంగా నరకమును సవిచూసి అనంతరం ఈ భూమిపై నానావిధ హీన యోనుల్లోనూ నానా నీచ జన్మను నెచ్చి కట్టకడికి బెట్టి దయమైన బ్రహ్మ రాక్షసునిగా పరిణమించాను. ఓ సదాయుడా, నన్ను మన్నించి మరలా జన్మించే అవసరం లేకుండా మోక్షాన్ని పొందే మార్గాన్ని ప్రవచించవయ్యా అని ప్రార్థించాడు. బ్రహ్మరాక్షసులు ఉత్తమ గతి పొందుట, తమ పూర్వ భవకృత మహాఘరాశికి ఎంతగానో పశ్చాత్తాపడుతూ ఉన్న ఆ రక్కసులను అభయమిచ్చి భయపడకండి. నాతో కలిసి కార్తీక స్నానానికి రండి, మీ సమస్త దోషాలు నశించిపోతాయని చెప్పి వారిని తన వెంట బయలుదేరదీశాడు ఆ బ్రాహ్మణుడు. అందరూ కలిసి కావేరి నదిని చేరాడు. అక్కడ తత్వనిష్ఠుడు బ్రహ్మ రాక్షసులు నిమిత్తమై సంకల్పం చేసి తాను స్వయంగా ముందు స్నానం చేసి పిమ్మట రక్కసుల చేత కూడా స్నానము చేయించాడు. అనంతరము అమూకానాం బ్రహ్మరాక్షసత్వ నివారణార్థం అస్యాం కావేర్యాం ప్రాతస్నానమహం కరిష్యే అని సంకల్పంతో అతడు విధి విధానముగా స్నానం చేసి తత్ఫలాన్ని బ్రహ్మరాక్షసులకు ధారబోయగా వారు విగత దోషులు దివ్య వేషులు అయ్యి తక్షణమే వైకుంఠానికి ప్రయాణము అయ్యారు. విధ రాజా, అజ్ఞానం వలన కానీ మోహ ప్రలోభాల వలన కానీ ఏ కారణము చేతనైనా కానీ కార్తీక మాస సూర్యోదయ కాలాన కావేరి నదిలో స్నానమాచరించి విష్ణువును పూజించిన వాళ్లకు నిస్సందేహంగా 10,000 యజ్ఞాలు చేసిన ఫలము కలుగుతుంది. అందువల్ల ఏదో ఒక ఉపాయం చేసైనా సరే కార్తీకంలో కావేరి స్నానమును తప్పకుండా చెయ్యాలి. కావేరిలో సాధ్యం కాకపోతే గోదావరిలోనైనా మరెక్కడనైనా సరే ప్రాతస్నానం మాత్రం చేసి తీరాలి. అలా ఎవరైతే కార్తీక దామోదర ప్రీతిగా ప్రాతస్నానము చేయరో వాళ్ళు 10 జన్మలు చండాలపు యోనుల్లో పుట్టి అనంతరము ఊర పందులుగా జన్మిస్తారు సుమా. కాబట్టి ఎటువంటి మీమాంసతోటి నిమిత్తం లేకుండా స్త్రీలు కానీ పురుషులు కానీ కార్తీక మాసంలో తప్పనిసరిగా ప్రాతస్నానము ఆచరించాలి.
తర్వాత తృతీయ అధ్యాయము సమాప్తమైంది. తర్వాత చతుర్థ అధ్యాయం గురించి అయితే విందాము. 2వ రోజు పారాయణము. జనకుడు అడుగుతూ ఉన్నారు, హే బ్రహ్మర్షి, నువ్వింతవరకు కార్తీక మహత్యాన్ని అసాధారణ ధోరణిలో చెప్పావు. అయితే ఏ సంకల్పంతో ఈ వ్రతము ఆచరించాలో, ఏ దానాలు చెయ్యాలో కూడా తెలియజేయి. వశిష్ఠ ఉవాచ, అన్ని పాపాలను మన్ను చేసేది, పుణ్యాలను అగణ్యాలుగా మార్చేది అయినా ఈ కార్తీక వ్రతానికి ఫలానా సంకల్పం అనేది హాస్యాస్పదమైన విషయము. ఈ కార్తీక వ్రతం ఆచరించడం వలన నశించినంతటి పాపం అనేది ఇంకా ఈ ప్రపంచంలో పుట్టనే లేదు. అందువల్ల వ్రత ధర్మాలను తత్ఫలాలను చెప్తాను విను. కార్తీక మాసపు సాయంకాలము శివాలయంలో దీపారాధన చేయడం వలన అనంతమైన ఫలము వస్తుంది. శివాలయ గోపుర ద్వార శిఖరాలయం ముందు కానీ, శివలింగ సన్నిధానం కానీ దీపారాధన చేయడం వల్ల అన్ని పాపాలు అంతరించిపోతాయి. ఎవరైతే కార్తీకంలో శివాలయంలో ఆవు నేతితో కానీ, నువ్వుల నేతితో కానీ, ఎప్ప నారింజ నూనెతో కానీ దీపము సమర్పణ చేస్తారో వాళ్ళు ధర్మవేత్తలు అవుతారు. ఆఖరికి ఆముదముతో దీపమునైనా సమర్పించిన వాళ్ళు అత్యంత పుణ్యవంతులు అవుతారు. కనీసం కాంక్షతో కానీ, నలుగురి నడుమ బడాయి కోసం కానీ దీపాన్నిచ్చే వాళ్ళు కూడా శివ ప్రియులు అవుతారు. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెప్తాను విను. ఒక చిన్న కథ చెప్తాను విను. కార్తీక దీపారాధన మహిమ. పూర్వము పాంచాల దేశాన్ని పరిపాలించే మహారాజుడొకడు కుబేర్ని మించిన సంపద కూర్చుకొని ఉన్న కుమారులు లేని కారణంగా కృంగిపోయిన వాడై కురుంగపాణికై తపస్సుకు కూర్చున్నాడు. మధ్యకాలంలో అటుగా వచ్చిన పెప్పలుడనే ముని అతని తపస్సుకు కారణం అడిగి తెలుసుకుని, ఓ రాజా, ఈ మాత్రపు కోరికకు తపస్సుతో పని లేదు. కార్తీక మాసంలో శివప్రీతిగా వ్రతమాచరించి బ్రాహ్మణును దీపాదాన దక్షిణలతో సంతోషపెట్టు. అలా చేస్తే నీకు తప్పక పుత్ర సంతానం కలుగుతుందని చెప్పాడు. ఋషివాక్యమును శిరోధార్యంగా తలచి ఆ పాంచాలుడు తన పట్టణము చేరి కార్తీక వ్రతం ఆచరించి శివప్రీతికై బ్రాహ్మణులకు దీపదానములను చేశాడు. తత్ఫలముగా మహారాణి తలనొప్పి యుక్త కాలంలో పురుష శిశువును ప్రసవించింది. రాజదంపతులు ఆ శిశువుకి శత్రుజిత్తు అని పేరు పెట్టారు. శత్రుజిత్తు చరిత్రము. ఆ శత్రుజిత్తు దినదిన ప్రవర్ధమానుడై పెరిగి యువకుడై వీరుడై వేశ్యాంగనలోలుడై అప్పటికి తృప్తి చెందగా పరస్త్రీ రక్తుడై యుక్తాయుక్త విచక్షణ నాస్తికుడై శస్త్రధిక్కారి అయి శాస్త్రధిక్కారి అయి వర్ణ సంకరణ కారకుడై హితవు చెప్పవలసిన వారిని చంపుతానని బెదిరించుచు స్వేచ్ఛాచారి అయి ప్రవర్తింపసాగాడు. అటువంటి సందర్భంలో సౌందర్య రాశి సింహ మధ్యమ అరటి దోనెల వంటి తొడలు గలది, పెద్ద పెద్ద పిరుదులు కుచాలు కన్నులు కలది, కుచాలు కన్నులు గలది, చిలుకు వలె చక్కని పలుకులు గలది అయిన ఒక బ్రాహ్మణ పత్ని తారసిల్లింది. శత్రుజిత్తు ఆమె పట్ల మోహితుడయ్యాడు. అనుపమాన శౌర్య తేజో విరాజితుడైన ఈ యువరాజు పట్ల ఆ బాపనిది కూడా మోజుపడినది. తత్కారణముగా ఆమె రోజు రాత్రి తన భర్త నిద్రపోతూనే సంకేత స్థలంలో రాజకుమారుని కలిసి సురత క్రీడలలో సుఖించేది. రంకు బొంకు దాగవు కదా. ఏదో విధంగా ఈ సంగతి ఆ బాపని దాని భర్తకు తెలిసిపోయింది. అది మొదలు అతనికి ఒక కత్తిని ధరించి ఈ రంకు జంటను ప్రత్యక్షంగా చూసి నా గొంతు లొత్తరించాలని తిరుగుతున్నాడు. ఆ మహా కాముకురాలైన జారిని గాని ఆ శత్రుజిత్తు గాని ఈ సంగతి ఎరుగరు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకానొక కార్తీక పూర్ణిమ సోమవారం నాటి రాత్రి ఆ కాముకులు తమ సురత క్రీడలకై ఒకానొక శిథిల శివాలయాన్ని సంకేత స్థానముగా ఎంచుకున్నారు. అపార రాత్రి వేళ వాళ్ళు అక్కడ కలుసుకున్నారు. గర్భగుడిలో అంతా చీకటిగా ఉంది. ఆ బాపనిది తన చీర చెంగు చింపి ఒత్తిని చేసింది. రాజకుమారుడు ఎక్కడి నుంచో ఆముదము తెచ్చాడు. ఇద్దరు కలిసి అక్కడి ఖాళీ ప్రమిదిలో ఆ రెండింటిని జోడించి దీపము
పెట్టారు. ఆ దీపం వెలుగులో ఒకరి అందాలను ఒకరు చూసుకుంటూ సంభోగంలో లీనమయ్యారు. ఈ విషయాన్ని ఆ బాప దాని మొగుడు ఎలాగో తెలుసుకున్నాడు. కత్తి పట్టుకుని వచ్చాడు. ముందుగా శత్రుజిత్తుని, అనంతరం తన భార్యను తెగ నరికి తాను కూడా అదే కత్తితో పొడుచుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విధంగా వాళ్ళు ముగ్గురు ఆ రాత్రికి అక్కడికక్కడే విగత జీవులు కాగానే పాశహస్తులైన యమదూతలు, పవిత్రాత్ములైన శివదూతలు ఒకేసారి అక్కడకు చేరారు. శివదూతలు రాజకుమారిని రంకులాడిని తమ వివాహంలో కైలాసానికి తీసుకుపోసాగారు. యమదూతలు అమాయకు బాపనిని తమతో నరకం వైపు లాక్కుని పోసాగారు. అందుకు ఆశ్చర్యపడిన పారుడు, ఓ శివదూతలారా, కాని పని చేసిన వారికి కైలాస భోగము, నా వంటి సదాచారునికి నరకయోగమునా అని ప్రశ్నించగా, అందుకు ఆ శివదూతలు, వీరెంత పాపాత్ములైనా ఈరోజు కార్తీక పూర్ణిమ సోమవారం కాబట్టి శివాలయంలో అందున శిథిలాలయములో శివలింగమునకు ఎదురుగా దీపారాధన చేశారు కనుక వారి పాపాలు నేరాలు నశించి పుణ్యాత్ములయ్యారు. ఏ కారణం చేతనైనా సరే కార్తీక మాసంలో అందున పౌర్ణమి నాడు, పైగా సోమవారం నాడు దేవాలయంలో దీపారాధన చేయడం వల్ల అత్యధిక పుణ్యాత్ములైన వీళ్ళని పాప కర్మలుగా భావించి చంపిన కారణంగా నువ్వు పుణ్యహీనుడివి, పాపాత్ముడివి అయ్యావు. అందుకే నీకు నరకము, వీరికి కైలాసము అని చెప్పారు. బ్రాహ్మణుడికి శివపారిషదులకు జరిగిన ఈ సంభాషణ విన్న శత్రుజిత్తు తాను కలుగజేసుకుని, అయ్యలారా, దోషములను మేమై ఉండగా మాకు కైవల్యం ఇచ్చి మమ్మల్ని చంపి పుణ్యాత్ములు చేసిన ఆ అమాయకుడు నరకానికి పంపడం భావ్యము కాదు. కార్తీక మాసము దొడ్డదైతే, అందువలన పూర్ణిమ గొప్పదైతే, సోమవారం మరీ ఘనమైనదైతే, దీపారాధన మరీ పుణ్యకరమైనది అయితే, మాతో బాట కలిసి మరణించిన ఆ బాపనికి కూడా కైలాసం ఇయ్యక తప్పదని వాదించడం జరిగింది. తత్ఫలితంగా శత్రుజిత్తు తాను తన ప్రియురాలు ఆచరించిన వత్తి తైలమును పుణ్యము తాముంచుకొని ఆ దీపమును వెలిగించిన పుణ్యమును బ్రాహ్మణునికి దారపోయిగా, శివదూతలు ఆ విపురుని కూడా యమదూతల నుండి విడిపించి తమతో కైలాసానికి తీసుకుని వెళ్ళారు. కాబట్టి ఓ మిథిలా నగరీశ్వర, కార్తీక మాసంలో తప్పనిసరిగా శివాలయంలో కానీ వైష్ణవాలయంలో కానీ దీపారాధన చేసి తీరాలి. నెల పొడుగునా చేసిన వాళ్ళు జ్ఞానులే, తద్వారా మోక్షాన్ని పొందగలుగుతారు. అందున శివాలయంలో చేసిన దీపారాధన నిరంతర మోక్షప్రదాయనిగా గుర్తించు. నా మాట విని కార్తీక మాసం నెల పొడుగునా నువ్వు శివాలయంలో దీపారాధన చెయ్యి అని చెప్పారు. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమునందు చతుర్థధ్యాయ సమాప్త. రెండో రోజు పారాయణము సమాప్తము. తర్వాత మూడో రోజు పారాయణం గురించి అయితే విందాము. అంతవరకు స్వస్తి. ఓం నమః శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. ఓం త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం ఓర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్ష్యమామృతాత్. వందే సముమాపతిం సురగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయంచ వరదం వందే శివం శంకరం. ఆ శివ పరమాత్ముని అనుగ్రహాలు అందరిపైన ఉండాలని, ఎటువంటి లోటు లేకుండా అందరూ బాగుండాలని మనసారా భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త మంగళాని భవంతు. స్వస్తి.